అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రోగ్రామ్ బాగా జరిగినా ఎండలో వాచిపోయింది. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో, అట్టహాసంగా రైతుల మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి, దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో, ఒక కులానికో, మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబొల్లు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెన్నుపోటుపడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళని మోసం చేస్తూ, ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది ఒక సిలిండర్ కూడా బల్లా, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ గారు రైతుల కోసం పొదిలి కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి, పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిస్తుంటారు.
కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకు ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రైతులకి పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. పొగాకు రైతులు కష్టపడి యాటు దేశపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్లేదా? ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం, రైతులకి ఇది చేస్తాం అని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే. ఈ రైతు కష్టాలు, ఈ పొగాకు, మిర్చి, వరి రైతుల కష్టాలు మీకు కనపట్లేదా? ఏ రైతులైనా మీరు అడిగారా? మీరు సంతోషంగా ఉన్నారా లేదని? కానీ ఫస్ట్ జగన్మోహన్ గారి మీద కుట్రబన్ని బురద జల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు. మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు, మహిళలకు అమ్మఒడి వేసాము, వైఎస్ఆర్ చేయూత వేసాము, ఆసరా వేసాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు. మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారు బురదజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఎమ్మటే అమలు పరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం కంప్లీట్ చేస్తూ ఉంటాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల. దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్ చేస్తూ ఉన్నారు. దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక హబ్ అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము. యువకులకు ఉద్యోగాలు రాలేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ భృతిగా కల్పిస్తాడు అనుకుంటే ఆ ఊసి కూడా లేదు. దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, అది పరిస్థితి లేదు. మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన 110 కోట్ల రూపాయలు ఇంటింట కుళాయి కంటిన్యూ చేస్తా ఉన్నాడు, అది లేదు. సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శి నియోజకవర్గానికి, ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి, రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది. వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం, మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం, మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం, రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం, లిక్కర్ మాఫీ ఎలా చేద్దాము, ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వీరాయపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు, మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది, అదే ప్రాంతంలో జరిగింది. మీరు ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జి అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ, పోలీసుల కేసులు నానా రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇత్తనాలు నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి. ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురండి, ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.